ఒక అందమైన అడవిలో ప్రశాంతమైన చెరువు ఉండేది. ఆ చెరువులో మతి, సుమతి, మందమతి అనే 3 చేపలు నివసించేవి. మతి చాలా తెలివైనది, సుమతి ఆలస్యంగా నిర్ణయం తీసుకునేది, ఇక మందమతి చాలా నిర్లక్ష్యంగా ఉండేది. అవి 3 చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు 2 మత్స్యకారులు చెరువు దగ్గరకు వచ్చారు. రేపిక్కడ చేపలు పట్టుకుందాం అని వారు నిర్ణయించారు. ఆ మాటలు విన్న మతి రానున్న ప్రమాదాన్ని అర్థం చేసుకుంది. ఆ విషయం వాళ్ళకి చెప్పి ఇప్పుడే ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం అని చెప్పింది. రేపు కదా, అప్పుడు చూద్దాంలే అని సుమతి అనుకుంది. అలా ఏమీ జరగదు అని మందమతి నిర్లక్ష్యం చేసింది. కాని మతి వెంటనే చిన్న కాలువ ద్వారా మరో చెరువుకు వెళ్ళిపోయింది. అక్కడ సురక్షితమైన కొత్త చెరువుకు చేరుకుంది. మరుసటి రోజు ఉదయం మత్స్యకారులు వలవేశారు. చెరువులో కలకలం రేగింది. చేపలన్నీ భయపడిపోయాయి. సుమతి తెలివిగా చచ్చిపోయినట్టు నటించింది. అది చూసి వారు దాన్ని నీటిలోకి విసిరేశారు. చివరికి మందమతికి తప్పించుకునే దారి లేక వలలో చిక్కుకుపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన సుమతి ముందే వెళ్ళి ఉంటే బావుండేది అని అనుకుంది. కాబట్టి ముందు చూపు చాలా ముఖ్యం. నిర్లక్ష్యం నష్టానికి దారితీస్తుంది.